చాలా రోజుల తర్వాత ప్రభాస్ సినిమాకి ఒక హైప్‌లో ఎళ్ళా. ఎందుకంటే అంతకుముందు కొంచెం ఆణిముత్యాలు ఉన్నాయి కదా! 'సాహో', 'ఆదిపురుషు' ఆ తర్వాత మర్చిపోయా 'రాధేశ్యామ్' అది పెద్ద రాడు, మామూలు రాడు కాదు. ఈసారి 'సలార్' లుక్స్ చూస్తే ప్రభాస్ టెర్రిఫిక్‌గా ఉన్నాడు. అద్దిరిపోద్ది సినిమా. అందులో ప్రశాంత్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. దున్నేస్తాడు అనుకుని వెళ్ళా. ఎంత హైప్‌లో వెళ్ళానో అంతకన్నా హైప్‌లో చూసా. నేనే హైప్‌లో వెళ్తే సినిమాకి స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా హైప్ ఎక్కిస్తూనే ఉన్నాడు. హైప్ ఎక్కించాడు, ఎక్కుతాంది. ఇప్పుడు కొడతాడు ప్రభాస్, ఇప్పుడు కొడతాడు ప్రభాస్, ఇప్పుడు కొడతాడు అంటే కొట్టట్లేదు కదరా. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్లో పెట్టావేంట్రా ఫైట్. ప్రభాస్ ఇప్పుడు రెచ్చిపోతాడు వెయిట్ చేస్తూనే ఉన్నా. ఇంత హైపా? ఎన్ని ఎలివేషన్ పెట్టేది ఎందుకు? ఒక ఫైట్ వేసి అంటే మనం కూడా చాలా ఎక్స్పెక్టేషన్ లేండి. ప్రభాస్ అంగలం, యశ్ అంగలం, పృథ్వీ అంగలం అని ఒక హైప్లో వెళ్ళాలి. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా ఇదేమో ప్రాబ్లం. ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా పోతే మామూలుగా నిండదేమో మేబీ. ఈ సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకు అంత ఎక్కలేదండి. నాకెందుకో 'సాహో' కొడుతుందండి. 'సాహో' కూడా అదే కదరా. వాజీ సిటీ అన్నారు, ఇక్కడేంది కాన్సార్ అన్నారు. అక్కడ సీట్ కోసమే గొడవ, ఇక్కడ సీట్ కోసం గొడవ. సరే కంటెంట్లోకి వెళ్దాం. కానీ ఒకటైతే నిజం అండి, ఏ మాట కామాటే కానీ ప్రభాస్ రీసెంట్గా ఐ థింక్ ఆఫ్టర్ 'బాహుబలి' బెస్ట్ లుక్స్ అంటే 'సలారే'. మామూలుగా లేదు. నాకు ఇంకోటి ఒకటి అండి, ప్రభాస్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది మీసంతో ఉన్న పోస్టర్. కూర్చొని బ్లాక్ షర్ట్తో టెర్రిఫిక్గా ఉంటుంది. సినిమాలో మీసమే లేదు కదరా. అంటే 'సలార్ 2' పెట్టావా? మరి మాకెందుకు పోస్టర్ ఫస్ట్లో చూపించావు? సరే ఫైన్, దట్స్ ఓకే ఫైన్. మిగతా లుక్స్ కూడా చాలా బాగున్నాయి. టెర్రిఫిక్గా ఉన్నాడు ప్రభాస్ అయితే మాత్రం. చాలా రోజుల తర్వాత మెంటల్ ఎక్కిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక పండగేనండి. మామూలుగా లేదు. బీభత్సం. ఒక ఫైట్స్ అంతా సూపర్గా ఉన్నాయి. కానీ కొంచెం ప్రభాస్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోలేదేమో అనిపిస్తుంది. ఈవెన్ డైలాగ్స్ వైజ్ కానీ మేబీ యాక్షన్ కానీ కొంచెం లేజినెస్ కనిపిస్తుంది ఎందుకో. అది ప్రశాంత్ని చెప్పి చేయించాడా, ప్రభాసే పర్లేదులేడని వర్కౌట్ అవుద్ది అన్నాడా అని నాకు అర్థం కాలేదు. ఇంకొంచెం యాక్టివ్గా ఉండాల్సిందేమో అని నా ఎక్స్పెక్టేషన్ అనమాట. మూవీ స్టార్టింగ్లో చైల్డ్హుడ్ సీన్స్ ఉన్నాయండి. అదైతే కొంచెం స్టోరీ కొంచెం బాగానే ఎస్టాబ్లిష్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఇంటెన్సిటీ చూస్తాం, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చూస్తాం. కాబట్టి మనం ఇంటెన్సిటీగా చూడడం వల్ల బాగా నచ్చిందా లేకపోతే నిజంగానే బాగుంది అనేది మీరు కూడా చెప్పండి. కానీ చైల్డ్హుడ్ సీన్స్ చాలా బాగా పెట్టాడు. కొంచెం ఎస్టాబ్లిష్ చేశాడు, ఫ్రెండ్షిప్ ఏదో ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకున్నాడు, చేశాడని నేను కూడా అనుకుంటున్నాను. కానీ కొన్ని సీన్లు అయితే సింక్ ఎక్కలేదండి. అస్సలు సింక్ కొట్టట్లేదండి. అదేందో పిల్లల సీన్ ఉంటుంది. అబ్బా ఎందుకురా ఇప్పుడు ఈ పిల్లల్ని చూపిస్తారు, ఆ పిల్లల్ని పాట పాడమంటారు, అందరూ ఒక సింక్లో పాడతారు. వాళ్ళ మమ్మీ వస్తుంది, టీచర్ అమ్మా మనకు టీచర్, ఆమె పిల్లలకి టీచర్ కాదు, వచ్చిన ఆడియన్స్కి టీచర్. ఆమె వస్తుంది, పిల్లని అంటే ఆగిపోతారు. ప్రభాస్ని కంట్రోల్ చేస్తుంది. మన ప్రభాస్ని ఎంత కంట్రోల్ చేస్తుంది అంటే ఆమె ఎట్లంటే ఆమె కొంచెం ఈగో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఎట్లా అంటే నువ్వు ముందుగా వెళ్ళకూడదు, ఫస్ట్ నేను చెప్తా, నేను ఓకే అంటేనే వెళ్ళాలి, నువ్వు ఎందుకు వెళ్ళాలితో నేను ఒప్పుకోనుగా అనేలాగా ఉంటుంది. ఇంకో సీన్ ఉందండి, సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్లాస్టిక్ కత్తికి ఒక ఎలివేషన్ ఇస్తారండి. వాళ్ళ మమ్మీ చెప్పేదానికి ఆపో అంటుంది. అమ్మో ఎందుకు అరుస్తున్నావా? ఆడేమో అయిపోయింది, ఏమైతే బాంబే అన్న ప్లేలుతుందేమో అని చూస్తే ప్లాస్టిక్ కత్తి చేతిలో ఉంటుంది. ఇంత ఎలివేషనా? ఎక్కించండి రా. మరి ఇంత హైపా? మెంటల్ ఎక్కిపోయేంత హైపా? నాకెందుకు సినిమాలో ప్రభాస్ వాళ్ళ అమ్మ ఈశ్వరీరావు గారి క్యారెక్టర్ కొంచెం ఓవర్ హైప్ ఇచ్చారేమో అనిపిస్తుందండి. ప్రతిసారి ఇప్పుడు ప్రభాస్ కొడతాడో అనుకున్నప్పుడు వచ్చి ఆపేస్తుంది, కొడతాడు అనుకున్నప్పుడు వస్తుంది. సరే వీళ్ళ మమ్మీ అన్న ఆపుతుంది ఓకే అనుకుంటే, ఆయన ఉన్నాడు పృథ్వీరాజ్, ఆయన కూడా ఈయన ఆపుతాడు. ఎంత ఆపుతారు రే? నీ సినిమాకి వచ్చిన ఫైట్ ఏదో చూడడానికి కదరా, నువ్వు ఆపుకుంటా పోతే మేము ఎప్పుడో చూసేది. ఫైనల్గా వస్తారులేండి, ఇది వేరే మ్యాటరు. మూవీ స్టార్టింగ్ నుంచి నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను అండి. ఏదైనా డైలాగ్ మిస్ అయిపోతే, ఏమన్నా స్టోరీ మిస్ అయిపోతున్నా, కన్ఫ్యూజ్ అయిపోతాను, చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నా. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ దాకా స్టోరీని నడవదండి, ఏముండదు. ఆ శృతి హాసన్ వస్తుంది, ఎందుకులే ఆమె ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు వస్తుందో తెలియదు, మధ్యలో యూట్యూబ్ మధ్యలో యాడ్స్ లాగా వస్తుంది, స్కిప్ కొట్టాలి మనం, అంతే, ఇంకేం లేదు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అండి, ప్రభాస్ ఆబ్వియస్లీ అదరగొట్టాడు. కొంచెం లేజినెస్ కనిపిస్తుంది. అది ఇంటెన్షనల్గా చేశారా లేకపోతే క్యారెక్టర్ రఫ్ అండ్ టఫ్గా ఉండని చేశారా తెలియదు. కొంచెం యాక్టివ్గా నరకడంలో కానీ కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపించలే. కొంచెం లేజినెస్ ఎక్కడో కనిపిస్తుంది. అది ప్రశాంత్ నీల్ ఎఫెక్టా, మన ప్రభాస్ అన్న ఎఫెక్టా అనేది ఐ డోంట్ నో. ప్రభాస్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఈశ్వరీరావు యాక్టింగ్ బాగానే ఉంది, కానీ మరీ హైప్, మరీ ఓవరు. ఒకనొక టైంలో ఇరిటేషన్ వచ్చేస్తుందండి. ఎంతసేపు ఆ ప్లాస్టిక్ నైఫ్కి అయ్యో ఎందుకులే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది, అదే గుర్తొస్తుంది నాకు, మెంటల్ ఎఫెక్ట్ వస్తుంది. కొన్ని సీన్స్ ఉన్నాయండి, ప్రతిసారి ఓవర్ ఎలివేషను, ఎందుకు అంత అవసరం లేదనిపిస్తుందండి. జగపతి బాబు గారు చాలా మంచి యాక్టర్ అండి. ఎలా అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియేషన్ ఇస్తుంది. ఇంత పెద్ద స్కేల్ ఉన్న 'సలార్' మూవీలో ఏదైనా కొత్త
సమ్వేర్ ఒక కొత్తదనం తీసుకొచ్చిండొచ్చు యాక్టింగ్లో, కానీ టిపికల్ యాక్టింగే పెట్టారు. ఆ ఉన్న రోల్లో కొంచెం బాగానే యాక్టింగ్ చేశాడు, కాకపోతే ఎక్కువ సీన్ ఇవ్వలేదు. ఏదో పెద్ద డాన్ అంటారు, అదంటే ఇదంటారు, మళ్ళీ గమ్మున ఆయన పిక్నిక్ నుంచి తిరిగి వస్తాడు, అంతా నార్మల్గానే ఉంటుంది. ఏం పెద్ద ఎఫెక్ట్లు లేవు, ఫైటింగ్ లేవు, ఏమీ లేవు. ఇక తిన్నుగారు అంటే అదే అండి, అంజీ తాత. 2004లో వచ్చిన అంజీ సినిమాలో కూడా తాతే, ఇప్పుడు వచ్చిన సినిమా కూడా ఆయన తాతే. ఆయన ఇప్పుడు తాతగానే ఉంటాడు. 2004లోనే అంజీ సినిమా దాదాపు ఒక 5-10 years నుంచి షూటింగ్ చేసినట్టున్నారు. ఆగిపోయింది, మళ్ళీ వేసాడు. అంటే అంతకుముందే తాత ఆయన, ఇప్పుడు తాతే. యాక్టింగ్ బాగానే వేసాడు, పెద్ద స్కోప్ ఏం లేదు, చాలా తక్కువ యాక్టింగ్. ఇంకోటి మర్చిపోయా, డైనోసార్ డైలాగ్ ట్రైలర్లో అంత హైప్ ఇచ్చారు కదా, ఆ సినిమాలోనే లేదు. ఎత్తేసారు. అది సెకండ్ పార్ట్లో ఉందా లేదా ఫస్ట్ పార్ట్లో ఉందో తెలియదు, అదైతే ఎత్తేసారు. ఆ మీసో ఉన్న ప్రభాస్ లుక్స్ ఎత్తేసారు, అది లేదు. బ్రహ్మాజీ ఉన్నాడు. బ్రహ్మాజీ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. అంటే సినిమాలో స్కోప్ లేదు, క్యారెక్టర్ చాలా తక్కువ లెంత్ అనుకుంటాను. ఝాన్సీ గారి క్యారెక్టర్ ఉంది, సింగ్ కొట్టట్లేదండి, అంతేం అనిపించదు, ఎక్కువ ఇచ్చారేమో అనిపిస్తుంది. మన ఝాన్సీని డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసి ఈ క్యారెక్టర్లో చూస్తే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిలేట్. ఇక శ్రేయారెడ్డి, అదే పరుగు సినిమాలో విశాల్కి ఆపోజిట్గా విలన్గా ఉంటుంది కదా, ఆమె అయితే యాక్టింగ్ ఫ్యాంటాస్టిక్గా ఉంది. లుక్స్ వెరీ నైస్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క పెయింట్ ఆర్ట్ వర్క్ లాగా ఉంటుంది అనమాట. ఆ లుక్ కానీ అది కానీ వాట్ ఎవర్, షీ ఈజ్ లుకింగ్ ఫ్యాబులస్ ఇన్ దట్. ఇకపోతే మన పృథ్వీ అంగళం. పృథ్వీ అంటే మేబీ మలయాళం వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారు, ఆల్రెడీ చాలా సినిమాలు చూసింటారు కాబట్టి ఆ కనెక్షన్ అనేది ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళకి అంత బాగా నచ్చిందేమో. నాకెక్కడో అంత యాక్టింగ్ అని ఒక డిఫరెన్స్ ఆఫ్ యాక్టింగ్ అనేది నేను చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, కొంచెం డిఫరెంట్ ట్రై చేశాడు డైలాగ్ కానీ. పృథ్వీది చాలా నార్మల్గా ఉంది. ఐ మీన్ హీఈస్ గుడ్ అట్ యాక్టింగ్, బట్ అంత డిఫరెంట్గా ఇక్కడ చాలా కొత్తగా ట్రై చేశాడు అనే విధంగా ఏం అనిపించలే, నార్మల్గా ఉంది. కానీ టు బీ ఫ్రాంక్, మూవీ అనేది ఒక ఫ్రెండ్షిప్ మీద ఆధారపడి ఉండేది. నాకు ఆ కెమిస్ట్రీ కనబడలేదు ఇద్దరిలో. ఐ మీన్ ఇద్దరు ఒక ప్రాణ స్నేహితులు అనే ఫీలింగ్ నాకైతే అక్కడ రాలేదు. అంతా చాలా ట్రై చేశాడు నీళ్ళు, ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచే క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. కానీ అది మేబీ ఐ డోంట్ నో డెలివరీ ప్రాబ్లమా, లేకపోతే నేను చూసి నాకు మూడ్ సరిగ్గా చూడకుండా ఏమైనా వచ్చిందా నాకైతే తెలియదు. వేరే వాళ్ళని అడగాలి, అయితే మీరు కామెంట్ చేయండి ఏమైనా మీకైనా బాగా సింక్ ఎక్కిందో. నాకైతే నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అంత ఎస్టాబ్లిష్ చేయలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు ఈయన కొట్టడానికి వెళ్తాడో ఆయన ఆపుతుంటాడే కానీ ద కోర్ ఎమోషన్ అనేది నాకైతే కనెక్ట్ కాలేదు. మన కేజీఎఫ్లో సుత్తి సీన్ ఉంది, సుత్తి తాత కొట్టడం ఇవన్నీ ఉంటుంది. సేమ్ అలాంటి సీనే మన సలాలో కూడా ఉంటుంది. అమ్మాయిలు అంతా ఉంటారు, ఒక్కొక్క అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంటారు, కైట్ వెళ్తుంటుంది, ప్రభాస్ బి కాపాడుతాడు, అవన్నీ ఉంటుంది. కానీ నాకు ఒకటైతే అర్థం కాదంటే, అంత సీరియస్ సీన్లో ఈ చిన్నపిల్లలందరూ లేకపోతే ఆ గర్ల్స్ అందరూ ఒక సింక్లో పాట పాడుతుంటారు. ఇప్పుడు పాట అవసరమా అనిపిస్తుంది. ఎందుకు ఆ పాట, ఎందుకు ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ ఎందుకు? ఒక సీన్ జరుగుతున్న సీన్ కానీ చూపించచ్చు కదా, అనవసరంగా ఒక పాట వస్తుంది. ఆ పాట కూడా కోరస్ లాగా ప్రాపర్గా ఒక సింక్లో పాడుతుంటారు, అందరూ ఫుడ్ స్టెప్స్ కూడా ఒక సింక్లో వేస్తుంటారు. నాకు అది సింక్ కొట్టట్లా. స్టార్టింగ్ నుంచి ఎదురు చూస్తుందంతా బిల్డప్ చేసి ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక ఫైట్ పెడతారు. అది బాగుందంటే బాగుందా బాగాలేదా కూడా కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే అది ఒక ఆర్ట్ వర్క్ లాగే ఉంటుంది. ప్రభాస్ వస్తాడు, ఎక్కుతాడు, ఒక హెలికాప్టర్ బ్యాక్గ్రౌండ్ ఎడుతుంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఇమేజరీ లాగా ఉంటుంది. అంటే దానికోసం మనం స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూల దాకా మమ్మల్ని వెయిట్ చేయించావు అనిపించింది. ఇకపోతే మన నీలిమాతో రాజమౌళి ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. దాంతో ఎంతసేపు డ్రామా ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద మూవీ అన్నట్టుగా చెప్పాడు. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను డ్రామా ఉంటుందేమో, ఆ డ్రామా వల్ల యాక్షన్. నాకేం పెద్ద కనబడలే కదరా, మొత్తం ఫైట్లు ఎలివేషన్లే ఉన్నాయి మొత్తం. నాకైతే డ్రామా అంత కనబడలా, అంత ఎస్టాబ్లిష్ చేయలేకపోయారా, లేకపోతే నేను చూడలేకపోతున్నానా, మీ అందరికి కనిపిస్తుందా అర్థం కాదు. కలెక్షన్లు మాత్రం వస్తున్నాయి. మన ప్రభాస్ ఎఫెక్ట్ అది. ప్రభాస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఫర్ ఆల్ దీస్ కలెక్షన్స్. ఆ ప్లేస్లో ఇంకెవరో ఏంటంటే నాకు అంత వచ్చే గాయం అనిపిస్తుంది అన్న. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే రవి ఓసూర్ చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. అంటే మన నీలిమామ తెలిసిందే కదా, మన నీలిమామ పెట్టి ఎలివేషన్లకి మ్యూజిక్ డైరెక్టర్కి ఇంక మెంటలు వచ్చేస్తుంది. ఏ మ్యూజిక్ కొట్టాలరా, ఎట్లా కొట్టాలో అర్థం కాదు, కానీ కొట్టాడు. మ్యూజిక్ బాగానే ఉంటుంది, దుమ్ము ఎగురుతుంటుంది, బొగ్గ ఎగురుతుంటుంది, ఎలివేషన్ వస్తుంటుంది, ఫ్యాన్ వేస్తారు, పిడికిలు పట్టుకుంటాడు, ఎలివేషన్ వస్తూనే ఉంటుంది, మ్యూజిక్ కొడుతూనే ఉంటాడు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు మన కాన్సార్ అనే వరల్డ్ ఉంటుంది కదా, దాన్ని ఎంత అడ్వాన్స్గా చూపించారంటే దానికి ఆటోమేటిక్ గన్స్ లాగా ఉంటుంది. ఎట్లా అంటే ఆటోమేటిక్గా ఫేస్ రిటర్న్ చేసి కాల్చే విధంగా ఆ రేంజ్లో పెట్టింటారు గన్స్. అంత పెద్ద వాళ్ళు అది ఇది బిల్డప్ సెటప్ చేశారు. కానీ నాకు ఒకటి అర్థం కాదు అంటే, అంత పెద్ద టెక్నాలజీ ఉన్న వరల్డ్లో ఒక కంప్యూటర్ ఉండదండి. ఎవరైనా రావాలంటే బుక్లో ఎంట్రీ చేస్తారు, అది కూడా ఫింగర్ ప్రింట్ అనమాట. అరే ఏంట్రా ఇప్పుడు టెక్నాలజీ ఉందా అక్కడ లేదా, నాకు క్లారిటీ అండి. మీ ఇష్టం వచ్చి టెక్నాలజీ వాడుకున్నారు, మీ ఇష్టం వచ్చి టెక్నాలజీ లేదన్నారు. కానీ అండి మా మీద రెస్పెక్ట్ లేదు, మీకు మా మీద రెస్పెక్ట్ లేదు. మేము పెట్టిందే మీరు చూడండి, మీరు అడిగింది నేను ఇవ్వను, లాజిక్లు అవసరం లేదు అంతేలే. మా బోయపాటిని అయితే ఓన్ తిడతారు, ప్రశాంత్ని అయితే పొగుడతారు, అంటే డిఫరెన్స్ ఉందనుకోండి, నేను కాదనట్లేదు. కొంచెం మా మీద రెస్పెక్ట్ ఇంత. మన కేజీఎఫ్లో ఉన్న సీన్ లాగే కేజీఎఫ్లో అదే ఏం గన్ అది కరెక్ట్గా గుర్తులేదు, మహంకాళి ఏదో ఒక పెద్ద గన్ ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్ ముందర కాలుస్తూ ఉంటాడు,
అక్కడ సిగరెట్ ఇచ్చుకుంటారు. అలాంటి సీనే ఉంటుంది. అంటే మరి ప్రభాస్ మనం ఇప్పుడు అడ్వాన్స్ అయ్యారు కదా, ప్రభాస్ జీప్లోనే అన్ని మిషనరీ ఉంటుందంట. ఆ జీప్లో ఎంత మిషనరీ ఉంటుందంటే వేసుకుంటూ పోతే ఒక 500 మీటర్స్ వరకు మిషన్లు వస్తూనే ఉంటాయి, గన్లు అన్నీ వస్తాయి, అన్నీ ఒక జీప్లోనే పడుతుంది. హ్యాపీగా జీప్ వస్తాడు, పార్క్ చేస్తాడు, జీప్ పక్కన అన్ని గన్లు పెడతాడు, ఆటోమేటిక్ షూట్ చేస్తూ ఉంటుంది. అది ఎందుకు షూట్ చేస్తుందో తెలియదు. మిసైల్ లాంచెస్ కూడా ఉంటాయి మన జీప్లో. ఓకే, మన నమ్మాలి, మనం ఇంకేం చేయకూడదు అని అడగకూడదు. ప్రశాంత్ నిర్మా ఏం చెప్తే తినాలి. మనకి ట్రైలర్ చూపిస్తారు, రష్యా నుంచి ఆర్మీ వస్తుంది, ఇంకా వేరే కంట్రీ నుంచి ఆర్మీ వస్తుంది, డిఫరెంట్ ఆర్మీస్ అన్నీ వస్తుంటుంది. నాకున్న ఆర్మీ ప్రభాస్ ఒక్కడే అంటాడు. మనం చూసి ఇంతమంది ఆర్మీతో ప్రభాస్ ఒక్కడే ఎలా ఫైట్ చేస్తాడు అనేదే కదా ఒక సెల్లింగ్ పాయింట్ అనేటట్టు ఉంటుంది సినిమాలో. ఆర్మీ ఎక్కడ యూజ్ చేయరండి, బిల్డప్ షాట్స్ కోసం వాడినట్టున్నారు. ఆర్మీ ఎక్కడ రారు. లాస్ట్లో జాంబీలు మాత్రం వస్తారు, ఆ జాంబీలే నరుక్కుంటా అంటారు, అది కూడా లేజీగా ఎట్లా నరుక్కుంటా అంటారు. కానీ ఆర్మీ ఎక్కడ రా, ఆర్మీతో పెద్ద ఫైట్ ఏదేదో ఎక్స్పెక్ట్ చేసా, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఆన్సర్కి ఒక గ్రంథం ఉంటుందండి, అంటే అది ఒక రూల్ బుక్ అంటారు, అంటే అదే మన శాసనాల గ్రంథం టైప్ అనమాట. దాన్ని క్లియర్ రాసి పెట్టింటారు, కానీ అది ఎవడో ఫాలో అవ్వడు. మన ప్రభాస్ అన్నేమో నరుక్కుంటే వెళ్తూనే ఉంటాడు, కానీ మళ్ళీ సీజ్ ఫైర్ అంటారు, రూల్స్ అంటారు, రూల్స్ మీద ఎవడో ఫాలో అవ్వడు. కామెడీ ఏంటంటే ప్రభాస్ని జైల్లో పెడతారు, చుట్టూ గన్మ్యాన్స్ ఉంటారు, ఎవరు కాల్చరు, వెయిట్ చేస్తుంటారు. ప్రభాస్ ఇది తెంచుకోవాలి, బయట రావాలి, ఆ నరకాలి, నేను చూడాలన్నట్టు. కొంచెం కన్విన్సింగ్గా తీయాలి కదా. ఏదో పెద్ద ఆర్మీ పెంచి ప్రభాస్ని ఒక స్ట్రాంగ్గా బంధించినట్టు, ప్రభాస్ ఏదో ప్లాన్ చేసి ఆ జైల్లోంచి బయట వచ్చి ఫైట్ చేసినట్టున్నా ఉండాలి. హ్యాపీగా జైల్లో పెడతారు, చంపరి ఆ ఆప్షన్ చంపరు, వాళ్ళు రూల్స్, వాళ్ళు బ్రేకింగ్, వాళ్ళే సీజ్ ఫైర్లు. అరే ఏంట్రా ఇది, కొంచెమన్నా మాకు రెస్పెక్ట్ ఇవ్వండిరా, ఇంత ఆడియన్స్కి ఇంత రెస్పెక్ట్ ఇవ్వండిరా. మీరే సీజ్ ఫైర్లు అంటారు, మీరే రూల్స్ పెట్టుకొని మీరే బ్రేక్ చేసుకోవచ్చు, మీ స్టోరీ నీ ఇష్టం వచ్చాడు రాసుకోవచ్చా, ఇంక మేమెందుకు, మీరే చూసుకోండి ఇంకా. సో బేసిక్ ఏంటంటే అండి, సలార్ అనేది, సీజ్ ఫైర్ అనేది మొత్తం ఒక ట్రైలర్. దేని ట్రైలర్ అంటే సెకండ్ పార్ట్కి ఒక ట్రైలర్. సినిమాలో ఫస్ట్ హాఫ్ ఉంటుంది చూసారా, ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ ట్రైలర్. సెకండ్ హాఫ్లో స్టోరీ ఉంటుంది, చాలా నడుస్తుంటుంది. 3 ట్రైబల్ గ్రూప్స్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఒకరు చచ్చిపోయినారు అంటారు, ఏదో స్టోరీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఉన్న స్టోరీ కొంచెం తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్లో పెట్టి, ఆ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీ ఎక్కువ పెట్టి సెకండ్ హాఫ్లో స్టోరీ పెట్టి కొంచెం ఉన్న బ్యాలెన్స్ అయ్యేది కదా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్లే, సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ ఉంటుంది. నాకు బేసిక్గా అర్థమైందంటే సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్ ఒక ట్రైలర్, ఈ సీజ్ ఫైర్ మొత్తం సెకండ్ పార్ట్కి ఒక ట్రైలర్ లాగా. నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే, ప్రభాస్ ట్రైలర్లో ఏదైతే మాడతారు సినిమాలో అదే ఉంటుందండి. పెద్ద డైలాగ్లు ఏముంటాయి, చిన్న డైలాగ్స్ ఉంటాయి, పెద్ద ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ అంటే టీజర్లో ఉంది అదే వచ్చారు. ఎందుకు కొన్ని డైలాగ్లు రాయొచ్చు కదా ప్రభాస్కి. కానీ ఒకటైతే హ్యాపీ అండి, ప్రభాస్కి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హిట్ పడుతుంది, కలెక్షన్ అయితే బీభత్సంగా వస్తుంది, ప్యూర్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్. మామూలుగా లేదు. రాధేశ్యామ్ రాడ్ తర్వాత ఇది కొంచెం రిలీఫ్ ఫ్యాన్స్ అందరికీ. లేదండి నాకు నచ్చింది అని చెప్పాను, నచ్చింది నచ్చలేదని చెప్పాను. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. స్కేల్ పెద్దది, బడ్జెట్ పెద్దది, బెటర్గా తీసిండొచ్చు అనిపిస్తుంది. బట్ ఎనీవే మూవీ ఈజ్ సూపర్ హిట్ అని అనుకుంటున్నా. సో ఫార్ ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. చూద్దామండి, అట్లీస్ట్ సెకండ్ పార్ట్లో ఇంకొంచెం స్టోరీ ఎక్కువ ఉండి ఇంకొంచెం బాధిస్తే బాగుండు. నీల్ మామ కొంచెం ఎలివేషన్ తగ్గించు మామ ప్లీజ్, అంత ఎలివేషన్ వద్దు. పోనీ ఎలివేషన్ ఇచ్చినాక ఆ ఎలివేషన్ తగ్గ ఇంపాక్ట్ కూడా వెంటనే ఇవ్వు. ఒక ఫస్ట్ హాఫ్ అంతా వెయిట్ చూపించేది జనాల దగ్గర, నాకైతే మెంటల్ వచ్చేస్తుంది. నాకు నచ్చిందని చెప్పాను, నచ్చలేదని చెప్పాను. ఏదైనా డిఫరెన్సెస్ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, డిస్కస్ చేద్దాం. సో అదే అండి, మూవీ రివ్యూ మీకు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ ఇంకా చాలా రాబోతున్నాయి. మళ్ళీ కలుద్దాం, మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. విల్ కీప్ ఇన్ టచ్. బాయ్.